ప్రియతమ నాయకుడు, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం మాకు గొప్ప ఆనందంగా ఉంది. ఈయన మరెన్నో పదవులు పెద్ద పదవులు రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. దూదేకులు రాజేశ్వరి ఇల్లు, ఈమె ఒక ఆయా, అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది. ఈమె ఇంట్లో దొంగతనం జరిగి నన్ను అడగడం జరిగింది, సార్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రాను సార్ అంటే, అమ్మ నేను వచ్చేదానికంటే మన ఎమ్మెల్యే గారి దగ్గర రండి, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేపిస్తాము, దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ వల్ల వాళ్ళు త్వరితగతిన ఈ కేసును ఛేదించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆర్ఎన్బి బంగ్లాకు వచ్చింది. వచ్చి ఆమె తన విషయం అంతా చెప్పింది, ఈ విధంగా దొంగతనం జరిగింది సార్, ఇది పరిస్థితి, నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము, 10 నుంచి 12 తులాల వరకు బంగారు పోయింది సార్ అని చెప్పి చెప్పడంతో ఎమ్మెల్యే గారు కూడా అన్ని విషయాలు మాట్లాడి ఏమేమి వస్తువులు పోయినాయి, ఏ విధంగా జరిగిందని చెప్పి దొంగతనాన్ని గురించి విచారించిన పిమ్మట, అమ్మ నేనే మీ ఇంటికి వస్తాను, చూసి అక్కడ చెప్దాము ఏంటి ఏం కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆమె ఇంటికి రావడం జరిగింది. నిన్నటి మధ్యాహ్నం వచ్చి చూసి అక్కడ పరిస్థితిని చూసి ఆయన మనసు కలిసివేసింది. పెళ్లి చేసుకోవాలంటే కనుచూపు మేరలో ఎక్కడ కనపడడం లేదు. అప్పుడు మన ఎమ్మెల్యే గారు వెంటనే, అమ్మ నువ్వేం అదే కాకు, నీ బిడ్డైనా ఒకటే మా బిడ్డైనా ఒకటే, పెళ్లి జరిగి తీరాల్సిందే, ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీ పెళ్లికి ఏమైనా సాయం చేస్తాం మేమని చెప్పేసి వెంటనే అక్కడికి 5 తులాల బంగారం నేను ఇస్తానమ్మా అని చెప్పేసి ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆమె కన్నీళ్ళలో పరిమితమై ఆశ్చర్యపోయింది ఆమె, సార్ మీరు నాకు ఇంత సాయం చేస్తారనుకోలేదు, ఏదో మా ఇంటికి వచ్చి పోలీసులు చెప్తాంలే అని అనుకున్నాం, కానీ ఇది చాలా గొప్ప విషయం సార్ అని చెప్పేసి ఆమె చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఆ వెంటనే ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు అంటే నిన్న ప్రకటించి ఈరోజే అంటే చేయొచ్చు, ఇంకా 2 రోజులకో 4 రోజులకో 3 నెలలకు ఉంది పెళ్లి, కానీ మన ఎమ్మెల్యే గారు ఒక మహానాయకుని పుట్టినరోజు సందర్భంగా అందరూ రకరకాల కార్యక్రమాలు సంబరాలు చేసుకుంటుంటారు, కానీ మనం సంబరాలు చేసుకుంటుంటే ఒక కుటుంబం దొంగతనం జరిగి బాధపడడం అనేది భావ్యం కాదు. ఆమె ఇంట్లో కూడా చిరునవ్వులు ఉండాలా, మంచి సంతోషంగా ఉండాలా ఈరోజు అని చెప్పేసి ఆయన దాతృత్వానికి మారుపేరుగా ఒక మహానాయకుని పుట్టినరోజు సందర్భంగా ఈ రోజే ఆమెకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అహర్నిశలు కష్టపడి వాళ్ళ భర్త విదేశాల్లో ఉంటూ రూపాయి కూడా పెట్టి వాళ్ళ కూతురి పెళ్లి నిమిత్తం రూపాయి కూడా పెట్టి దాన్ని 10 తులాలు బంగారంగా మార్చి నవంబర్ 29 పెళ్ళనగా ఒక ఇంట్లో బంగారం పోతే వాళ్ళ ఆక్రోధన, వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక సందర్భంలో మన ఎమ్మెల్యే గారికి వర్కుంటోళ్ళ ద్వారా సమాచారం తెలుసుకొని ఎమ్మెల్యే గారు త్వరితగతిన పోలీస్ ఆయనే స్వయంగా వీళ్ళ దగ్గరికి వచ్చి పోలీస్ వారిని తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆదేశించడమే కాకుండా దాంతోపాటు సమస్య పరిష్కారానికి వాళ్ళ బిడ్డ పెళ్లి ఎక్కడ ఆగి ఇబ్బంది పడతారో అనే ఉద్దేశం మీద, అదే ధనికుల ఇంట్లో 10 తులాలు పోయినా కూడా వాళ్ళు ఏదో విధంగా పెళ్లి జరుగుతుంది, కానీ ఇట్లాంటి పేదోళ్ళ ఇళ్లలో ఆ 10 తులాలు బంగారం లేకోకుంటే పెళ్లి ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికి తెలుసు. ఆ కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన వంతుగా 10 తులాల బంగారంలో 5 తులాల బంగారం ఆయన ఈమె పెళ్లి నిమిత్తం, వాళ్ళ బిడ్డ పెళ్లి నిమిత్తం ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు నాయకుడు కాకముందే గొప్ప వ్యక్తిత్వము, గొప్ప మనసు కలిగిన వ్యక్తి, తర్వాత తిరుగులేని నాయకుడు, తిరుగులేని శక్తిగా మారినాడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. ఎవరైనా సరే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా అన్నతో పోటీ పడాలి అంటే ఈ విధంగా పోటీ పడండి. ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, ఎంత కోట్లున్న లెక్క ఉన్న ధనవంతులైనా సరే, మా ఎమ్మెల్యే గారితో పోటీ పడాలంటే ఇలాంటి విషయాల్లో ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా పోటీ పడమని చెప్పి చెప్తున్నా.